కవిత గారికి కస్టడీ 7 రోజులు అనుమతించిన స్పెషల్ జడ్జి వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ ఉద్దేశపూర్వకంగా ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. విచారణలో వివరాలు ఇవ్వనందుకే కస్టడీ. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రస్తావన. కస్టడీ పిటిషన్లో పకడ్బందీ ఆధారాలున్నాయి. ఆ కవిత భర్తకు, వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 10 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల అనుమతిచ్చింది. తిరిగి ఆమెను ఈ నెల 23న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మరి ఇంత క్లియర్గా ఉన్న తర్వాత ఇంకా ఆమె నేను బయటకు వస్తాను అని చెప్పేసి చిరునవ్వుతో కస్టడీలోకి వెళ్ళిపోయింది. మరి ఆమె భవిష్యత్తు మొత్తం తేల్చాల్సింది ఎవరు అనేది వేచి చూద్దాం.